హాయ్ నమస్తే. ఈరోజు విజయవాడ స్వర్ణ భారత ట్రస్ట్ నందు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా స్వర్ణ భారత ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పరదేశి గారు హాజరై జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పరదేశి గారు ఇక్కడ శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజైతే జనవరి 26 భారతదేశ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన రోజని, దేశంలోని అనేక వ్యవస్థలను వాటి విధి విధానాలను రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో అనేక మంది సభ్యులుగా ఎంతో శ్రమ కోర్చి రూపొందించిన భారత రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చిన రోజు. ఈ సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భారత ఆయుధ రక్షణ వ్యవస్థలో ఉన్న అత్యాధునిక క్షిపణులను ప్రదర్శించడంతో ప్రపంచానికి భారత రక్షణ వ్యవస్థ గురించి, మన సామర్థ్యం ఏమిటో తెలియజేయనున్నారు. ప్రపంచంలోని ఏ దేశానికి లేని క్షిపణి వ్యవస్థ బ్రహ్మోస్ క్షిపణి భారతదేశం దగ్గర ఉందని, ఏ దేశం నుంచైనా భారత్పై దాడి జరిగితే దాన్ని అక్కడే తిప్పి కొట్టగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉందని, భారతదేశ జనాభా 143 కోట్లు, ప్రపంచంలో 60% మంది యువతీ యువకులు సంపద గల దేశం భారతదేశమని, ప్రపంచంలో అనేక ప్రతిష్టాత్మకమైన సంస్థలలో కీలక స్థానాల్లో ఉన్నది భారతీయులేనని, రాబోయే కొద్ది సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలోని 3వ అగ్రరాజ్యంగా ఏర్పడబోతుందని తెలియజేశారు. భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడేలా జీవించాలని, ముఖ్యంగా యువత సమయాన్ని వృధా చేయకుండా వారికి అందివచ్చిన నైపుణ్యాలపై దృష్టి కేంద్రీకరించి వాటిని పెంపొందించుకుని వృద్ధిలోకి రావాలని కోరారు. వ్యక్తి బాగుపడటం ద్వారా సమాజం బాగుపడుతుందని, తద్వారా దేశానికి మేలు జరుగుతుందని తెలియజేశారు. మరిన్ని మంచి విషయములు తెలుసుకుంటూ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదములతో బండారు రామకృష్ణ.